యాక్చువల్లీ గ్రాఫ్టింగ్‌లో వచ్చేసి కింద రూట్ స్టాక్ అనేది డిఫరెంట్‌గా వేస్తామని ఆల్రెడీ చెప్పాము. ఓకే. సో, అలాగే పైనొచ్చేసి సియాన్ అంటాం. సో, దాన్ని డిఫరెంట్ ప్లాంట్ ఏస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీన్ని టర్కీ బెర్రీ అంటాం. సో, ఆల్మోస్ట్ వచ్చేసి దీనికి ఆల్మోస్ట్ 2 మంత్స్ లైఫ్ ఉంది ప్రెజెంట్. ఈ 2 మంత్స్ గ్రోత్ చేసిన తర్వాత దీన్ని ఒక్కొక్క దాన్ని సెపరేట్ చేసి ఇంకొక ట్రేలోకి చేంజ్ చేసుకుంటాం. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు పూణే ఒక ట్రే దీన్ని ట్రే అంటారు. దీన్ని సెల్ అంటాం. ఈ సెల్‌లో జనరల్‌గా నేను చూడడం వరకు ఒక్కొక్క సెల్‌లో ఒక్కొక్క ప్లాంటే పెడతారు. సో, బట్ ఇప్పుడు మీరు తీసిన సెల్‌లో ఈడ 4 ఉన్నాయి. ఇంచుమించు 4 గాని మోర్ థాన్ 5 ఆర్ 6 ఉన్నాయి. సో, దీన్ని మళ్ళీ ఒక 2 మంత్స్ తర్వాత మీరు సెపరేట్ సెల్‌లో పెడతాస్. సో, ఇలా చేయడం వల్ల నార్మల్‌కి దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటారు? లైక్ రైతుకి ఎలా బెనిఫిట్ అవుతది? ఈ మూవ్‌మెంట్‌లో నాటామంటే రైతుకి అసలు సేల్ కూడా చేయం మనం. చేయం. ఇది ఈ మూవ్‌మెంట్‌లో చేయం. గ్రోయింగ్ స్టేజ్‌లో ఉంది కాబట్టి చేయం. అవును. హ్మ్. ఇది యాక్చువల్లీ వచ్చేసి జీరో స్టేజ్ అంటాం దీన్ని. దీన్ని జీరో స్టేజ్. సో, ఈ జీరో స్టేజ్‌లో ఏం చేస్తాము అంటే దీన్ని సెపరేట్ చేసేకి ఒక టైం తీసుకుంటాం. ఆల్మోస్ట్ 1.5-2 మంత్స్ తీసుకుంటాం. తర్వాత ఒక్కొక్క మొక్కని సెపరేట్ చేసి ఒక్కొక్క సెల్‌లో పెట్టేసి దాన్ని గ్రోత్ చేస్తాం. సో, ఆల్మోస్ట్ దాన్ని సెపరేట్ చేసిన తర్వాత కూడా 1 మంత్ తీసుకుంటది టైం. సో, 1 మంత్ తర్వాత ఒక హాఫ్ ఫీట్ అలా గ్రోత్ అవుతది. హాఫ్ ఫీట్ గ్రోత్ అయిన తర్వాత గ్రాఫ్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం.